మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎస్, పాకిస్తాన్లో జరగబోతున్నటువంటి ఇరాన్ అమెరికాకు సంబంధించిన చర్చల కోసం యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. నిజంగా ఈ చర్చలు జరుగుతాయా? ఒకవేళ ఈ చర్చలు జరిగితే ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో అసలు ఈ డిస్కషన్ అంతా కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా అసలు ఇరాన్ అమెరికా మధ్య ఏం చర్చలు జరగబోతున్నాయి, చర్చలు సక్సెస్ అవుతాయా లేదా, వీటి గురించే ఏమంటారు? పాయింట్ నెంబర్ 1, చర్చలు జరిగినా కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. ట్రంప్ గారి మాట మీద అస్సలు నమ్మకం ఉండదు. పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేటువంటి మాటలు ప్రపంచంలో అందరూ వినడం మానేశారు. యుద్ధాలు జరగాలి, తగాదలు పెట్టుకోవాలి, యుద్ధాలు జరగాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, తయారు చేసిన ఆయుధాలు ఆ యుద్ధాల్లో అయిపోవాలి, మళ్ళీ ఆయుధాలు తయారు చేయాలి, మళ్ళీ అమ్ముకోవాలి. ఇదే పని. రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా అమెరికా వాళ్ళ విధానం ఇదే విధంగా ఉంటుంది. ప్రజలు గమనించాలి. ఇప్పటి నుంచి కాదు, నేను 1971-72లో పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన యుద్ధం రోజుల దగ్గర నుంచి చూస్తున్నాను. మా కుటుంబంలో ఉండేటువంటి పి చంద్రశేఖర్ రెడ్డి అని మేజర్ జనరల్గా చేశారు ఆయన. 1944లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను నేను. చాలా దగ్గరగా చూశారు. చాలా దగ్గరగా చూశాను. మిగిలినటువంటి ప్రెసిడెంట్స్కి రెండవసారి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ గారు ఎలక్ట్ అయిన తర్వాత చాలా తేడా వచ్చేసింది. అంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండడం అనేటువంటిది అమెరికా ప్రజలు ఇష్టం. వాళ్ళు ఎన్నుకున్నారు, మీరు నేను ఎవరు కాదనడానికి. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి ఎన్నుకున్నారు. మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికన్స్కే ఇష్టం లేదు. $2.50 గ్యాలన్ ఆయిల్ ఖరీదు అనేటువంటిది $4.50 అయ్యేసరికి వాళ్ళల్లోనే విముఖత వచ్చింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, అన్నీ కూడాను అస్తవ్యస్తంగా ఉంది. అమెరికాలోనే వాళ్ళల్లోనే వ్యతిరేకత వచ్చింది. ప్రపంచం సంగతి తర్వాత. అసలు యాక్చువల్గా యుద్ధం అనేటువంటిది ఇజ్రాయిల్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి జరుగుతుంది. ఇజ్రాయిల్ వాళ్ళకి లిబియా వాళ్ళకి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇది ఒక నేపథ్యం. మధ్యలో అమెరికా వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే వస్తారు. సో అక్కడ యురేనియం శుద్ధి చేసింది ఉంది, అలా అయినా అణ్వాయుధాలని ఇరాన్ తయారు చేస్తుంది, దానివల్ల ప్రపంచానికి మానవాళ్ళకి కూడా ఒక ముప్పు ఉంది అనేది అమెరికా చెప్తున్నమాట. మరి అమెరికా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయిగా, మరి అది ప్రపంచానికి ముప్పు కాదా? కానీ ఇక్కడ దగ్గర ఉన్నాయి ముప్పు కాదా? ఉగ్రవాదం అంతా కూడా ఇరాన్నే పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా మరి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా. ట్రంప్ దాని గురించి ఎందుకు అడగరు? పాకిస్తాన్ అయితే అమెరికాకు దోస్తు కదా, అమెరికా ఏది చెప్తే అది చేస్తుంది కదా. అదే మరి, నీకు ఉగ్రవాదము అనేటువంటిది నీకు ఇరాన్లో ఉంది, పాకిస్తాన్లో కూడా ఉంది. మరి పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇరాన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నీకంటే ఒక పాలసీ ఉందా? ఉగ్రవాదము అంటే ప్రపంచానికి మొత్తానికి ఉగ్రవాదమే. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ విషయంలో ఒక రకంగా, ఇరాన్ విషయంలో ఒక రకంగా అంటే ఎట్లా? పాకిస్తాన్ అంటే కూర్చో అంటే కూర్చుంటుంది, లే అంటే లేస్తుంది, అమెరికా చెప్పినట్టు. ఇప్పుడు ఇరాన్ కూడా అలా మలుచుకోవాలనే ప్రయత్నం ఏమో కదా. మరి కుదరదు. పాకిస్తాన్ అనేటువంటిది ఒక అడుక్కు తినే దేశము. వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు. కానీ ఇరాన్కి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇరాన్ అనేటువంటిది ఇప్పుడంటే ఇస్లాం రిపబ్లిక్ అనేసి అంటున్నారు, కానీ అది ఇస్లాం రిపబ్లిక్ కాదు. ఒరిజినల్గా అది పర్షియన్స్ది, పర్షియా అది లెక్క. అంటే పార్సీస్. మన ఇండియాలో ఉండేటువంటి గోడ్రేజ్, టాటాస్ కూడా పార్సీసే, ఎప్పుడో వచ్చేసారు. పార్సీస్ అనేటువంటి వాళ్ళు మంచి వ్యక్తులు, మంచి సాంప్రదాయం ఉన్న వ్యక్తులు, నాగరికత ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకంటూ సపరేట్ లాంగ్వేజ్ ఉంది, స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అదొక సివిలైజేషన్. అది నేను ఆ సివిలైజేషన్నే నాశనం చేస్తానంటాడు ఆయన. అసలు అమెరికాకి సివిలైజేషన్ లేదు. భారతదేశానికంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, ఇరాన్స్కి పర్షియన్ సివిలైజేషన్ ఉంది, గల్ఫ్ సివిలైజేషన్ ఉంది, చైనా వాళ్ళకి చైనీసీ సివిలైజేషన్ ఉంది, జపాన్ వాళ్ళకి సివిలైజేషన్ ఉంది. అదేవిధంగా పెరు లాంటి దేశాలకు కనుక మీరు కనుక వెళితే అక్కడ కూడాను సివిలైజేషన్ ఉంది. ఈ సివిలైజేషన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒకళ్ళకి సంబంధాలు లేనప్పుడు వచ్చినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. అమెరికన్స్కి సివిలైజేషన్ లేదు, యూరోపియన్స్కి సివిలైజేషన్ లేదు, కానీ ఇరాన్కి సివిలైజేషన్ ఉందిగా. సివిలైజేషన్నే నాశనం చేస్తానంటాడు. సివిలైజేషన్ అంటే ఏందో అర్థం తెలియని వ్యక్తి నేను సివిలైజేషన్ నాశనం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ సివిలైజేషన్ గొప్పది అనేగా అర్థం. ఇరాన్ నాగరికతను ఒక రకంగా ట్రంప్ పరోక్షంగా పొగిడినట్టే. అంతేగా మరి. అమెరికా అనేటువంటిది చాలా గొప్ప దేశము. 250 సంవత్సరాల పైన ఇండిపెండెన్స్ వచ్చింది, డెమోక్రాటిక్ నేషన్.
అది దేశాలకి, అన్ని దేశాలకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకా ఎక్కువ మంది వెళ్ళారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్ గారి దెబ్బకి 60 లక్షల మంది జ్యూస్ని చంపేశాడు. మిగిలిపోయిన జ్యూస్ అందరు కూడా చాలామంది అమెరికా వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను వెనక ఉండేది జ్యూసే. కొంతమంది సైంటిస్టులను అమెరికా వాళ్ళు పట్టుకుపోయారు, కొంతమంది సైంటిస్టులు ఏమో రష్యా వాళ్ళు పట్టుకుపోయారు. వాళ్ళిద్దరికి మధ్య కోల్డ్ వారు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. మరి ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి పరిస్థితికి అసలు చర్చలకి ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి? ఎక్కడ పీట ముడిపడే అవకాశం ఉంది? అన్నీ పీఠముడే, ప్రతిదీ కూడా. అమెరికా వాళ్ళు మొట్టమొదట చెప్పినటువంటిది రిజీమ్ చేంజ్ చేస్తాము, రాచరిక వ్యవస్థని తీసేస్తాము, ముల్లాలని తీసేస్తాము. అది వాళ్ళ ప్రధానమైంది. అది కుదరలేదు, అయిపోయిందా? రెండవది, మీ దగ్గర 460 కేజీల 60% శుద్ధి చేసినటువంటి యురేనియం ఉన్నది, మీరు అది బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు, అది హౌతీస్ లాంటి వాళ్ళ ఉగ్రవాదుల చేతుల్లోకి పోతే ప్రపంచానికి దెబ్బ. అది వాళ్ళ రెండో వాదన. వాళ్ళ దగ్గర యురేనియం ఉన్నమాట వాస్తవమే, 60% ప్యూరిఫికేషన్ జరిగిన మాట వాస్తవమే, కానీ దానిని బాంబులు తయారు చేయడానికి ఉపయోగపడదు అని ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళే చెప్పారు. మరి మళ్ళీ ట్రంప్ అదే మాట ఎందుకంటాడు? నీ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, ఉగ్రదేశమైన పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు, రష్యా దగ్గర ఉండొచ్చు, ఫ్రాన్స్ దగ్గర ఉండొచ్చు, చైనా దగ్గర ఉండొచ్చు, నార్త్ కొరియా దగ్గర ఉండొచ్చు, మరి ఇరాన్ దగ్గర ఎందుకు ఉండకూడదు? తప్పేంటి? వాళ్ళ దేశ రక్షణ కోసము, వాళ్ళ పౌరులను రక్షించుకోవడం కోసము, వాళ్ళ సివిలైజేషన్ని రక్షించుకోవడానికి కోసము, వాళ్ళ దేశ సౌభాగ్యము కోసము, విద్యుత్ శక్తి తయారు చేసుకోవడానికి కావచ్చు, అగ్రికల్చర్కి కావచ్చు, ఆరోగ్య అవసరాలకు కావచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు దేనికైనా ఉపయోగించుకుంటారు. మేము అణుబాంబులు తయారు చేయమని కూడా చెప్పారు కదా వాళ్ళు. ఎనర్జీ కోసమే వాడతామని చెప్పుకోవచ్చు అని చెప్పారు కదా. మరి నువ్వు ఎందుకు నమ్మవు అన్నమాట? అంటే మరి ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు సార్? ఇంత చెప్తున్నా కూడా ఇరాన్ని ఇంత స్థాయిలో ఇబ్బంది పెట్టి, ఈ స్థాయిలో అమెరికాలో లక్షల కోట్లకు సంబంధించిన డాలర్లు ఖర్చు పెట్టి అక్కడ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఆధిపత్యము, కర్ర పెత్తనము, నేను చెప్పిందే వినాలి, నా ముందు నువ్వు తల వంచుకొని నిలబడాలి, నేను నందంటే నందనాలి, పందంటే పందనాలి. జస్ట్ లైక్ పాకిస్తాన్ అంతే. ఆయుధాలు తయారు చేయడము, అమ్ముకోవడం అనేటువంటిది వాళ్ళకి ప్రధాన ఆదాయం. ఫార్మస్యూటికల్స్ తయారు చేయడము, అమ్ముకోవడం వాళ్ళ ప్రధానమైనటువంటి ఇది. అక్కడ మెక్సికో నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ని నిరోధించలేకపోవడం అనేటువంటిది వాళ్ళ చేతగానితనం. ఇదనమాట వ్యవహారం. ఓకే. ఆయుధాలు అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించాలి. కంపెనీలు డబ్బులు సంపాదిస్తాయి, నాస్డాక్ డౌజోలో స్టాక్ ఎక్స్చేంజెస్లో షేర్ ప్రైస్లు బాగా పెరుగుతాయి. అవన్నీ కూడాను మెకన్సీ వాళ్ళు, జేపీ మోర్గన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు స్టాక్ మార్కెట్లో. రాజకీయ నాయకులు కూడా కొనుక్కుంటారు. ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులకు డబ్బులు ఇస్తారు. మన ఇండియాలో ఎలాగుందో అక్కడ కూడా అలాగే ఉంది. పెద్ద తేడా ఉంటే ఏముండదు. మనం ఏదో పనికిమాలిలో ఉండము, వాడు పరిస్థితిలో అనుకోవాకండి. మీరు ఎక్కడైనా ఇలాగే ఉంటారు. రాజకీయం ఎక్కడైనా ఒకటే. ఒబామా గారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా తిరిగి నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను, $10 $20 మీరు నాకు డొనేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయనే అడిగాడు. ఈ ట్రంప్ గారు ఏంటంటే బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఫైనాన్స్ వ్యాపారము ఎక్కువ ఆయనకి. అందుకని ఆయన ఎవరిని అడగల. కానీ వీళ్ళందరూ ఆయనకి ఇస్తారు. యుద్ధాలు జరిగితేనే కదా ఆయనకు డబ్బులు వచ్చాయి. అంతే కదా, అందుకని యుద్ధాలు జరగాలి. వెనిజులా అనేటువంటిది ఒక దేశంలో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటి మీద ఆధిపత్యం సంపాదించడానికి రాజును ఎత్తుకుపోయాడు. ఇరాక్లో ఇంతకుముందు యుద్ధం జరిగినప్పుడు కూడాను ఆయిలే, అక్కడ కూడాను అణ్వాయుధాలు అనేటువంటి దాన్నే తీసుకొచ్చారు. కానీ ప్రధాన ఉద్దేశము ఆయిల్. ఇక్కడ ఇరాన్లో అదే, అంతే, ఇంకంతకంటే ఏమీ లేదు. పాకిస్తాన్ ఉగ్రదేశమే, మరి అమెరికాకు సంబంధించిన అణ్వాయుధాలన్నీ తీసుకెళ్ళి పాకిస్తాన్ కొండలో పెట్టుకున్నారు, కిరాణా హిల్స్లో పెట్టుకున్నారు. అందుకనే కదా అంతా హడావుడి చేసింది లాస్ట్ టైం. ఆపరేషన్ సింధూర్లో మనం వేసిన మిసైల్ దెబ్బకి అమెరికా కూడా వణికిపోయింది. కారణం ఏంటి? పాకిస్తాన్కి నిజంగా అణ్వాయుధాలు తయారు చేయగలిగినంత సీన్ లేదు. అక్కడ ఉన్న ఆయుధాలన్నీ అమెరికా వాడే. రష్యాకి చైనాకి దగ్గరే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆడబెట్టుకున్నారు. అమెరికా వాళ్ళ ఫారిన్ పాలసీ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేసి అంటే ఆయుధాలు అమ్ముకోవడంలోనే వాళ్ళకి ప్రధాన కాన్సన్ట్రేషన్. రైట్ సార్. ఇప్పుడు ఆధిపత్యం అనేటువంటిది వాళ్ళ ధోరణి. రైట్. చర్చల్లో ప్రధానంగా మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి. మీరు అన్నట్టుగా శుద్ధి చేసిన యురేనియం గురించి అక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు ఇరాన్ ఒప్పుకోదు, అందుకు అమెరికా కూడా ఒప్పుకోదు. సో ఈ పాయింట్స్ ఏమొస్తాయి ప్రజలకు కూడా తెలియాలిగా. అసలు పాయింట్స్ ఏమొస్తాయి? 10 పాయింట్స్ అని ఇరాన్ కొన్ని ప్రతిపాదించింది. ఇరాన్ ప్రతిపాదన ఏంటి? మా దేశంలో ఏ రకమైన రెజ్యూమ్ ఉండాలి మా ఇష్టమో, నువ్వు మాట్లాడకూడదు. మా మీద ఇప్పటివరకు పెట్టిన ఆంక్షలు మొత్తం కూడా నువ్వు ఎత్తేయాలి. నెంబర్ 2, హర్మోజ్ని మేము ఓపెన్ చేస్తాము కానీ టోల్ కలెక్ట్ చేస్తాము. మా దగ్గర 460 కేజీలు ఉంది, మీకు హ్యాండ్ ఓవర్ చేయము. మా దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, మా ఇష్టం వచ్చిన రేటుకి, మా ఇష్టం వచ్చిన దేశానికి, మా ఇష్టం వచ్చిన కరెన్సీలో అమ్ముకుంటాం.
ఇక మీదట మీరు మా మీద యుద్ధము చేయకూడదు, మా మీద నష్టపరిహారం కూడా ఆంక్షలు చెల్లించాలన్నారు. విధించకూడదు. నష్టపరిహారం కూడా చెల్లించాలి. నష్టపరిహారం కూడాను $2 ట్రిలియన్ చెల్లించాలి. యుద్ధము మేము చేయలేదు, మీరు చేశారు కాబట్టి. మరి ఈ కండిషన్స్కి అమెరికా వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఇంక చర్చలు ఏముంది అక్కడ? రిజర్వ్ చేంజ్ చేస్తా అన్నావు, కుదరలేదు. హార్మోస్ని విడుదల చేస్తా అన్నావు, కుదరలేదు. యురేనియం ఎత్తుకుపోతానన్నావు, అది కుదరలేదు, కుదిరే పని కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాగా ఖరీదు కల్లాటువంటి పేట్రియాట్ లాంటి మిజైల్స్ అన్నీ వాడేశారు, స్టాకు లేదు. ఆ స్టాకు లేనంతే చెప్పి తెలిసినప్పుడల్లా 5 రోజుల యుద్ధ విరమణ, 15 రోజుల యుద్ధ విరమణ అంటాడు. ఒక పక్క ఏమో యుద్ధ విరమణ అంటాడు, అటు పక్క ఇజ్రాయెల్ వాళ్ళు ఏమో చేస్తూనే ఉంటారు. వీళ్ళు బాంబులు వేస్తూనే ఉంటారు, వీళ్ళు బాంబులు వేస్తూనే ఉంటారు. లెబనాన్తో కూడా ఇప్పుడు సీజ్ ఫైర్ అయింది కదా. అది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఆయుధాలు తక్కువైనవి కాబట్టి సీజ్ ఫైర్ అన్నారు. ఓకే, కేవలం వెపన్స్ షార్టేజ్ ఉంది కాబట్టి మాత్రమే ఇప్పుడు తెర మీదకి సీజ్ ఫైర్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఫైనల్గా చెప్పాలంటే పాకిస్తాన్ వాడు ఏదో నేను ఏదో పెద్ద పోటు కానీ బ్రహ్మాండంగా చేసేస్తున్నాను. వాడు అడుక్కుతునే దేశం, వాడు పాడే పచ్చి బదులు పిండాకుడు. వాడేం చేస్తాడు? మొన్న సింధూరు దెబ్బకి వణికిపోయి చివరికి అమెరికా వాళ్ళ దగ్గర కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిని ఆడుకున్నాడు. రైట్. దానికి మళ్ళీ ట్రంప్ గారు ఏంటంటే నేనే ఇద్దరి మధ్య సంధి కుదిరిచ్చాను, నేనే యుద్ధం ఆపేయమని చెప్పానంటాడు. యుద్ధం ఆపేయమని చెప్పి ట్రంప్ గారు చెప్తే జరగల. పాకిస్తాన్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ డైరెక్ట్గా మనకి ఫోన్ చేసి అడిగితే సరేనని చెప్పి మన వాళ్ళు ఒప్పుకుంటాం. అంతే, అందులో ట్రంప్ పాత్ర అంతే. ట్రంప్ అని ఇట్లాంటి అయినా చాలా చెప్తుంటాడు. మోడీకి 180 కోట్లు ఇచ్చానంటాడు. దానికి మన మోడీ గారు కూడా ఏం మాట్లాడు, మరి ఏం తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. ఇట్లాంటివన్నీ చాలా చెప్తుంటాడు. నేను యుద్ధాలు ఆపేస్తాను అన్నాడు. ఎక్కడ ఆపాడు? ఆయన వచ్చిన తర్వాత అసలు యుద్ధాలు మొదలైంది. ఇవన్నీ తీసేబా, మాట నమ్మడానికి వీల్లేదు, నమ్మదగ్గ మనిషి కాదు, కర్ర పెత్తనం చేయాలని చూస్తాడు, ఆధిపత్యం చలాయించాలని చూస్తాడు, డాలర్ని మాత్రమే ఉండాలని చెప్పి చూస్తాడు, ఆయుధాలు తయారు చేసుకొని అమ్ముకోవాలని వాళ్ళ ప్రధాన ఉద్దేశము. అన్నీ కూడాను నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన పనులు తప్ప ఏవీ లేవు. రైట్. ఇరాన్ వాళ్ళు ఒప్పుకోరు. చర్చలు జరగడం అనేటువంటిది వేస్ట్. అమెరికా వాళ్ళు చెప్పినట్టు ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవడం కాదు, ఇరాన్ వాళ్ళు చెప్పినట్టు అమెరికా వాళ్ళు ఒప్పుకోవాలి. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలోకి ఇంతవరకు దిగలేదు. హార్మోజ్ని ఓపెన్ చేస్తామన్నారు, 12 కంట్రీలకు పర్మిషన్ ఇచ్చారు. అమెరికా వాళ్ళు చేసినటువంటి పనికి మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేసామన్నారు. దీని మూలకంగా ఎవరికి నష్టం అంటే చైనా వాళ్ళకి, ఇండియా వాళ్ళకి, అందరికీ నష్టమే కదా అంటారు. చైనా వాళ్ళని అలౌ చేశారు, మనల్ని అలౌ చేశారు. మళ్ళీ మధ్యనే కదా. మళ్ళీ మేము క్లోజ్ చేస్తున్నాము, సంగతి సమాచారం అంటే మీరు మా మీద అనవసరంగా బాంబులు వేయకండి, మేము వెనక్కి వెళ్ళిపోతున్నామని మన ఇండియన్ షిప్స్ వాళ్ళే చెప్పారు. అంతకుముందు 2-3 షిప్స్ వచ్చినాయి. అమెరికా వాళ్ళకి ఆయిల్తో అవసరమే లేదు, ఇరాన్ ఆయిల్తో అమెరికా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి సఫిషియెంట్ ఆయిల్ ఉంది. మరి ఇబ్బంది పడేది ప్రపంచాలే. ఏషియాలో ఉన్న ప్రధానంగా యూరోపియన్ కంట్రీస్, అలాగే మనం ఏషియాలో ఉన్న మనం కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక మీద ట్రేడ్ అనేటువంటిది డాలర్లో జరగదు, రూపాయలో జరుగుతుంది, యూరోస్లో జరుగుతుంది, యువాన్స్లో జరుగుతుంది. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇక డాలర్ అనేది మర్చిపో. డాలర్ అనేటువంటిది ఏంటంటే పెట్రో డాలర్ అంటారు. 50 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయింది. మనం ఇరాన్ దగ్గర నుంచి ఇంతకుముందు మన అవసరాల కోసం 10% గ్యాస్ ఆయిల్ తెచ్చుకునేవాళ్ళమే, రూపాయలే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. మనం ఎప్పటి నుంచో ఉంది ఇరాన్కి మనకి సంబంధాలు ఇప్పటికీ కాదు. సిల్క్ రూట్ దగ్గర నుంచి మనకి సంబంధాలు ఉన్నాయి. అక్కడ మనం పెట్టుబడులు కూడా పెట్టాము ఒక పోర్టు కోసం అని చెప్పి. ఇరాన్ తోటి మనకి తగాదా లేదు, ఇజ్రాయెల్ తోటి కూడా తగాదా లేదు. గ్వాదర్ పోర్ట్ అనేది మన కంట్రోల్లోనే. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఏర్పడడానికి, మాకంటూ ఒక దేశం ఏర్పడడానికి భారతీయులు మాకు చాలా చేశారు. రాజస్థాన్ రాజులు పంపించారు, మైసూరు మహారాజు పంపించాడు, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆయన కూడాను సైన్యాన్ని పంపించాడు, మమ్మల్ని సేవ్ చేశారు, థ్యాంక్స్ భారత్ అని వాళ్ళు రాజ్యాంగంలో రాసుకున్నారు. ఇద్దరిని మనం కాదనలేము. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది ఈ గన్స్ ఉన్నటువంటి షిప్స్తో మన షిప్స్ మీద అటాక్ చేశారు, ఫైర్ కూడా చేశారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? సో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం మనం కూడా. అక్కడ అంబాసిడర్స్ కూడా చెప్పాం కమ్యూనికేషన్ గ్యాప్. అందుకనే అక్కడ ఉండేటువంటి అయతుల్లా ఖొమైనీ గారి 2వ కుమారుడు కదా, ఆయనేమో వద్దు అన్నాడు. డౌన్ ద లైన్ ఏంటంటే మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. వాళ్ళకి సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాదు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్లో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్గా సైన్యం ఉంటుంది, వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి, వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు అమెరికా ఈ హర్మోజ్ దగ్గర వాళ్ళు ఆ రకమైన డెసిషన్ తీసుకున్నారు. అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది వింటారు, కానీ స్పాట్లో డెసిషన్ తీసుకోవాలంటే స్పాంటేనియస్గా వాళ్ళు తీసుకుంటారు అంతే. తీసుకోకపోతే అక్కడ ముల్లాలు ఊరుకోరు, తీసుకుంటేనేమో అమెరికా వాడితో గోల, మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్, అంతకుమించి ఏం లేదు అక్కడ. రైట్ సార్, ఒప్పుకోరు. చర్చలు అనేటువంటిది దండగా. నా ఉద్దేశం ప్రకారం కనుక ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ వీడియోలో కాదు, ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది
ప్రముఖ సిఐ విశ్లేషకులుగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్లో జరగబోతున్నటువంటి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు సఫలం కావు. ఎందుకంటే ఇప్పటికే దీని మీద అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి. సో అమెరికా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ చెప్పిన మాట వినకపోతే సో ఇక చర్చలు ముందుకు జరగవు. కాబట్టి ఇరాన్ డిమాండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పరిష్కరించుకోవడం కోసం పోరాడుతుందని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నాగార్జున రెడ్డి గారు చెప్పినటువంటి అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.